ఫ్రెండ్స్, చూసారా మా వాషింగ్ మిషన్ లో ఉన్న ఉసిరి మొక్క. లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను దీని మీద, షార్ట్ వీడియో. ఇలాగ మొక్క పెట్టానండి ఇలాగ అని చెప్తే, వాషింగ్ మిషన్ లో వస్తాయా, అలా ఎలా వస్తాయి, పెద్ద మొక్క కదా అన్నారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా క్రాప్తో రెడీగా ఉందో. ఇంకా పెరుగుతాయండి ఇవి. కాకపోతే కొన్ని రాలుతున్నాయి, ఉడతలు అవన్నీ రాలిపేస్తున్నాయి. మీకు చూపించాలనే ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను. ఇవి ఇంకా పెరుగుతాయండి, ఇంకా పెరిగి పెద్దగా అవుతాయి. చూస్తున్నారా ఎంత పెద్దది, ఎంత పెద్ద పెద్ద కాయలు. చెట్టు నిండా క్రాప్తో రెడీగా ఉందో. ఇప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్, వాషింగ్ మిషన్లో మంచి పళ్ళ మొక్క అయితే పెట్టుకోవచ్చు. మంచిగా వస్తుంది. మంచిగా ఇదిగా రాలిపోతున్నాయి అనమాట. ఉడతలు వచ్చేసి అన్ని రాలగొట్టేస్తూ ఉంటాయి మాకు. అందుకు మీకు అయితే ఇంకా పెరక ముందే చూపించేస్తున్నాను. ఇంకా పెద్దగా పెరిగి మంచి టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే మనంతా చేసేదంతా సేంద్రీయ పద్ధతిలోని కదా. బాబోయ్, అసలు ఎన్ని కాయలండి, ఎంత సరదాగా ఉంది కదా. ఇంకా మన గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళందరూ టేస్ట్ చూస్తామంటే రెండు అలా తినేస్తున్నారు. అది ఇంకా పై వరకు ఉండేవండి. చూసారా ఎలా ఉన్నదో. ఇప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్, మనకి వాషింగ్ మిషన్లో మంచిగా పెంచుకోవచ్చు. ఎందుకంటే పాడైపోయిన వాషింగ్ మిషనే కదా. అందుకు నేనైతే మాత్రం ఈ విధంగా యూజ్ చేసుకున్నాను. మీ ఇంట్లో పాడైపోయిన మట్టి పట్టే ప్రదేశం ఏదైనా కూడా మన మొక్కలకి కాదేది అనర్హం. ప్రతి పాత్రని మనం మంచిగా చక్కగా మన మొక్కలకి, గార్డెన్కి లో కాస్ట్ బడ్జెట్లో ఈ విధంగా వినియోగించుకుంటూ మంచి సేంద్రీయ పంటలు అయితే పండించుకోవచ్చు కదా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చక్కగా ఈజీగా మన ఇంట్లో మనం ఆహారం ఎలా పండించుకోవచ్చు చక్కగా వీడియోలు చేసి పెడుతున్నాను కదా. చక్కగా చూడండి. ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి. మీకు ఎంత అవకాశం ఉంటే అంతవరకు గార్డెనింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇదండి మా పూర్తి ఉసిరి మొక్క. దీనికి 3 years ఏజ్. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి. అందుకే ఆ నమ్మకంతోనే నేను ఈ సంవత్సరం కూడా దీన్ని మంచిగా పెంచుకుంటున్నాను. ఓకేనండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ కూడా చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్.